జూన్ 6 మరియు 7 తేదీలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లాంటి చెల్లింపుల వ్యవస్థను ఏ లాటిన్ అమెరికా దేశం తీసుకురానున్నది? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లాంటి చెల్లింపుల వ్యవస్థను ఏ లాటిన్ అమెరికా దేశం తీసుకురానున్నది? ఆన్సర్ పెరు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లాంటి చెల్లింపుల వ్యవస్థను లాటిన్ అమెరికా దేశమైన పెరు తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరు ఎన్సిపిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్తో భాగస్వామ్యం చేసుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూపీఐ సాంకేతికతను దక్షిణ అమెరికాలో ప్రవేశపెట్టబోతున్న తొలి దేశంగా పెరు నిలవనున్నది. దేశ సేవల రంగ వృద్ధి మే నెలలో ఎన్ని పాయింట్లకు నమోదైంది? దేశ సేవల రంగ వృద్ధి మే నెలలో ఎన్ని పాయింట్లు నమోదైంది? 60.2. దేశ సేవల రంగ వృద్ధి మే నెలలో 5 నెలల కనిష్టానికి 60.2 పాయింట్లుగా నమోదైంది. బుధవారం విడుదల చేసిన నెలవారీ సర్వే ప్రకారం తీవ్రమైన పోటీ, ధరల ఒత్తిళ్లు, అధిక వేడి మధ్య అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కొత్త ఆర్డర్లు దశాబ్ద కనిష్టానికి చేరాయి. ఏప్రిల్ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని టన్నుల పసిడి నిల్వలను కొనుగోలు చేసింది? ఏప్రిల్ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎన్ని టన్నుల పసిడి నిల్వలను కొనుగోలు చేసింది? 5.6 టన్నులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఏప్రిల్లో 5.6 టన్నుల పసిడి కొనుగోలు చేయడంతో మొత్తం పసిడి నిల్వలు 827.7 టన్నుల చేరాయని ప్రపంచ స్వర్ణ మండలి డబ్ల్యూజీసీ వెల్లడించింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కలిసి ఏప్రిల్లో 33 టన్నుల పసిడి నిల్వలను జత చేసుకున్నాయని డబ్ల్యూజీసీ పేర్కొంది. దేశంలో తొలిసారిగా ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు 2024 ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? దేశంలోని తొలిసారిగా ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు 2024 ఏ రాష్ట్రంలో జరగనున్నది? తెలంగాణ. అంతర్జాతీయ సరుకుల కమిటీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 7 మరియు 8 తేదీలలో హైదరాబాద్లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024 జరగనున్నది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థల కన్సార్షియం, భారతదేశ వరి పరిశోధన సంస్థ, ఉత్తరప్రదేశ్లోని చంద్రశేఖర్ ఆజాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతదేశ వరి ఎగుమతి ధరల సమాఖ్య ఫిక్కీ తదితరుల సంస్థల ప్రతినిధులతో పాటు 30 దేశాల నుంచి రైతులు, ఆదర్శ రైతులు మరియు శాస్త్రవేత్తలు ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ద్వారా అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయవచ్చు? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ద్వారా అసెంబ్లీని గవర్నర్ రద్దు చేస్తారు? అధికరణ 174/2B. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ అయిన జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంత్రిమండలి సిఫార్సు మేరకు రాజ్యాంగంలోని 174/2B నిబంధన ప్రకారం అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయవచ్చు. ఇటీవల మొబైల్ అప్లికేషన్ సారథి 2.0ను ఎవరిచే ప్రారంభించబడింది? ఆన్సర్ సెబీ. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ సంక్లిష్టమైన ఆర్థిక పనులను సులభతరం చేసే లక్ష్యంతో పెట్టుబడిదారుల కోసం వ్యక్తిగత ఫైనాన్స్ ఫోకస్డ్ మొబైల్ యాప్ సారథి 2.0ని ప్రారంభించింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, iOS యాప్ల స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. సారథి యొక్క మొదటి వెర్షన్ జనవరి 2022లో ప్రారంభించబడింది. సెబీ అనేది భారతదేశంలో సెక్యూరిటీ మరియు కమ్యూనిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఇటీవల ఏ రాష్ట్రం ప్రపంచ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ హర్యానా. హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎన్ ప్రసాద్ ఇటీవల వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ప్రపంచ బ్యాంక్ నిధులతో 10,000 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ జాతీయ రాజధాని ప్రాంతమైన ఎన్సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాలలోని మొదటి దశల వారీగా అమలు చేయబడుతుంది మరియు తర్వాత ఇది మొత్తం రాష్ట్రానికి అమలు చేయబడుతుంది. పాలస్తీనాను ఇటీవల ఏ దేశం అధికారికంగా గుర్తించింది? ఆన్సర్ స్లోవేనియా. స్లోవేనియా పార్లమెంట్ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించింది. ఇంతకుముందు స్పెయిన్, ఐర్లాండ్ మరియు నార్వే కూడా పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి.
యూరోపియన్ యూనియన్లోని 27 మంది సభ్యులలో స్వీడన్, సెప్రస్, హంగేరీ, చెక్ రిపబ్లిక్, పోలాండ్, స్లోవేకియా, రొమేనియా మరియు బల్గేరియా ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి. ఇటీవల వార్తల్లో నిలిచిన స్పర్శ్ సర్వీస్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? ఇటీవల వార్తల్లో నిలిచిన స్పర్శ్ సర్వీస్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? రక్షణ మంత్రిత్వ శాఖ. రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫర్ సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్షా సేవా కేంద్రాలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని తర్వాత టోటల్లోని 26,000 కంటే ఎక్కువ శాఖల్లో స్పర్శ్ సేవలు అందుబాటులో ఉంటాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ స్థానంలో నోటాపై 2 లక్షలకు పైగా ఓట్లు పోలాయి? ఇండోర్, మధ్యప్రదేశ్. 2024 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నోటాపై 2 లక్షలకు పైగా ఓట్లు పోలాయి. ఇండోర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ ఉపసంహరణ చివరి రోజున నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీలో చేరడం గమనార్హం. నోటా కింద 2,18,674 అత్యధిక ఓటు రావడంతో ఇది సరికొత్త రికార్డ్. ఈ స్థానంలో బీజేపీకి చెందిన శంకర్ లాల్వాని అత్యధిక విజయం సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు నమోదు చేసిన తొలి బ్యాట్స్మెన్గా ఎవరు నిలిచారు? రోహిత్ శర్మ. అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్మెన్గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ మరియు ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆయన ఈ ఫీట్ సాధించాడు. దీని తర్వాత క్రిస్ గేల్ 533 సిక్సర్లతో 2వ స్థానంలో ఉన్నాడు. అలాగే భారత్కు అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. సాయుధ దళాల కోసం ప్రత్యేక టెలిమానస్ సెల్ను ఏర్పాటు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరితో జతకట్టింది? కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. సాయుధ బలగాల కోసం ప్రత్యేక టెలిమానస్ సెల్ను ఏర్పాటు చేసేందుకు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రత్యేక టెలిమానస్ సెల్ దేశంలోని అన్ని సాయుధ దళాలకు అంకితమైన మానసిక ఆరోగ్య సహాయ హెల్ప్లైన్గా పనిచేస్తుంది. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 51 టెలిమానస్ సెల్లను పనిచేస్తున్నాయి. నీలపు రంగులు గల చీమల యొక్క కొత్త జాతిని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? నీలపు రంగులు గల చీమల యొక్క కొత్త జాతిని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని జీవ వైవిధ్య హాట్స్పాట్ అయిన సియాంగ్ వ్యాలీలో భారతీయ పరిశోధకులు ఇటీవల ఒక ప్రత్యేకమైన నీలి చీమల జాతిని కనుగొన్నారు. అశోక్ ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. ఎట్రీ పరిశోధనల ప్రకారం ఈ జాతికి సాధారణంగా ఎరుపు, నలుపు రంగు లేదా గోధుమ రంగు చీమల నుండి విశిష్టత కోసం పరపరట్రిచిన నీల అని దీన్ని పేరు పెట్టారు. క్లాడియా షీన్బామ్ ఏ దేశానికి అధ్యక్షురాలుగా ఎన్నికైన మొదటి మహిళ? మెక్సికో. మెక్సికో అధ్యక్షురాలుగా ఎన్నికైన మొదటి మహిళ క్లాడియా షీన్బామ్ మెక్సికో అధ్యక్ష ఎన్నికల్లో అధికార మెరైనో పార్టీ అభ్యర్థి క్లాడియా షీన్బామ్ను నేషనల్ ఎలక్టరల్ ఇన్స్టిట్యూట్ విజేతగా ప్రకటించింది. 61 ఏళ్ల షీన్బామ్ మెక్సికో సిటీ మాజీ మేయర్. ఇటీవల ఏ దేశం తన అంతరిక్ష సంస్థను అధికారికంగా ప్రారంభించింది? ఆన్సర్ దక్షిణ కొరియా. దక్షిణ కొరియా ఇటీవల తన అంతరిక్ష సంస్థను అధికారికంగా ప్రారంభించింది. ఏరోస్పేస్ రంగంలో పాలసీ మరియు పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. దక్షిణ కొరియా దీనికి కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని పేరు పెట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 5న. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడానికి మరియు నిర్వహించడానికి ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ 1972లో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ సందర్భంగా జూన్ 5ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP పర్యావరణ పరిరక్షణకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇజ్రాయిల్ పాస్పోర్ట్ హోల్డర్ల ప్రవేశాన్ని ఇటీవల ఏ దేశం నిషేధాన్ని విధించింది? మాల్దీవులు. భారతదేశ ఎగుమతి వస్తువులలో స్మార్ట్ఫోన్లు ఏ ర్యాంకును సాధించాయి? భారతదేశ ఎగుమతి వస్తువులలో స్మార్ట్ఫోన్లు ఏ ర్యాంకును సాధించాయి? 4వ ర్యాంక్. స్మార్ట్ఫోన్లు భారతదేశం యొక్క 4వ అతిపెద్ద ఎగుమతి వస్తువుగా ఎదిగాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 15.6 బిలియన్లకు ఇవి చేరుకోవడానికి 42% గణనీయమైన వృద్ధిని సాధించింది. ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?
నీరవ్ కుమార్ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా నీరవ్ కుమార్ ప్రసాద్ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. నీరవ్ కుమార్ ప్రసాద్ సీనియర్ ఐఏఎస్ కావడంతో ఆయన నియామకానికి చంద్రబాబు మొగ్గు చూపారు. నీరవ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా సిఎస్గా ఎవరు నియమితులయ్యారు? నీరవ్ కుమార్ ప్రసాద్. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.